previous class లో 1 mark questions నేర్చుకున్నాం కదా రియల్ నెంబర్స్. నెక్స్ట్ 2 marks questions. ఓకే 2 marks question లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద HCF and LCM of the 28, 72 by prime factors method అండి. ఓకే మన క్వశ్చన్ ఇచ్చిన దాని ప్రకారంగా 28 కి ఫైండ్ ఫ్యాక్టర్స్ కావాలి, 72 కి ఫైండ్ ఫ్యాక్టర్స్ కావాలి. ఓకే 28 కి 2 into 7, 72 కి మన సైడ్ నుంచి తీసుకోవాలి. ఎంత ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 how many times 36 times, again 2 table how many times 18 times, again 2 table 9 times 3 3, 2 into 2 into 2, 2 into 3 into 3. Okay 2 into 2 into 2 into 3. ఇప్పుడు ఇందులో కామన్ ఉన్న ఎవరెవరు ఉన్నారో వాళ్ళని HCF కింద మనం చెప్పడం. కామన్ గా ఉన్నది ఎవరెవరు ఉన్నారో వాళ్ళు మాత్రమే HCF కింద చెప్పలేదు. నెక్స్ట్ LCM వచ్చేసరికి ఆ కామన్ ఉన్నది వేసిన తర్వాత రిమైనింగ్ పర్సన్స్ ఎవరు ఉన్నారు 7, 2, 3 into 3. ఓకే 28 into 6 into 3, 18. 28 into 18, how much? As the 8 is 64, the 6, 8, 2 8 are 16, 16 plus 8, 24, 24 plus 6, 24 plus 6, 30 is 3, 2, 500. Okay, this is equal to 500. That is answer. Okay na? That is answer. Okay na? Okay. Next problem. Okay. Second problem. Write 2 log 3, 3 log 5 minus 5 log 2. సింగిల్ రేంజ్ లో రాయమన్నాడు, సింగిల్ గా రాయమన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ నోట్ చేస్తున్నాను. 2 log 3 plus 3 log 5 minus 5 log. ఓకే ఏమవుతుంది? పవర్ లో వస్తుంది కదా 3 square 5 cube minus 2 power 5. Okay, log 9 log 15, 5 cube and 15 అదే 5 cube అంటే 125, 5 square and 5 power 2 power 5 అంటే 32. ఎందుకంటే 2 into 2 to the 4, 4 to the 8, 8 to the 16, 16 to the 32. That 2 power 5 is equal to 32. First of all, both of me plus. Plus means log xy is equal to log x plus log y. Okay, అంటే log 9 into 25 minus means by 32 by 32. First of all, log 9 by 45, 4, 9 to 18, 18 plus 4, 22, 2, next 9 1 9, 9 plus 2, 11, 11 by 30.
దట్ ఈస్ ఆన్సర్. ఓకే, ఈజీగా సాల్వ్ అయ్యింది. నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, ప్రాబ్లం చూడండి. Find the value of the log 7 base 1 by 343 is equal to minus n. Okay, log 7 base 7 343 is equal to minus a should be minus a it should. Question find out here. First 343 ante 7 7 how much? 49. 14 is 7 343. Something 63, 6, somewhere 28, 28 plus 4, 6, 34. Okay. అయితే ఇక్కడ బైలో ఉంది. బైలో ఉంటే -1 కింద రాయొచ్చు. 1 by a4 minus 1 is equal to 1 by a. a4 minus 1 is equal to 1 by a. కాబట్టి log 7 దీన్ని 7 cube whole power minus 1 whole power minus 1. Then log minus 3 is equal to పవర్ ఉండేది పక్క వస్తుంది తెలుసు కదా మనకి. therefore minus 3 7 7 is equal to ఈ పార్ట్ ఏమవుతుంది 1 అవుతుంది. therefore minus 3 into 1 is equal to minus c. therefore a is equal to 3. a is equal to 3. Okay, next problem. Okay, this question is very important. Solve 3 power x is equal to 2 power x minus 2. క్వశ్చన్ చూడగానే మనం ఏం చేయాలని ఆలోచిస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలని ఆలోచిస్తాం. దీని సమ్ చూస్తే క్వశ్చన్ ఇక్కడ ఇచ్చాడు, ఏ చాప్టర్లో ఇచ్చాడు, క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి అనే ఎడ్యుకేషన్ రావాలి. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి అనే ఎడ్యుకేషన్ రావడానికి కారణం ఏంటంటే మనకి ఫస్ట్ లెసన్ లో కాదని ఒకటి మనం ఆన్సర్ ఇచ్చేసుకుందాం. ఓకే, లాగరిథమ్స్ యూజ్ చేసి ఎక్స్పాండ్ చేయాలి. ఒక్కోసారి మీకు ఇది లాగరిథమ్స్ లో చేయమని చెప్పేసి పక్కన ఇంటి కింద ఇస్తాడు ఒక్కొక్కసారి క్వశ్చన్, ఒక్కోసారి ఇంటి కింద ఇవ్వడు. ఓకే, మనం టేకింగ్ ద లాగ్ on both sides. Okay, log పవర్ ఉన్నది పక్క వస్తుంది కదా, x into log 3 x minus 2 into log. Therefore x into log 3 is equal to x log 2 minus 2 log. Therefore yes, దీన్ని ఇక్కడికి చేంజ్ చేయండి, ఇక్కడికి చేంజ్ చేయండి. అంటే x log 3 minus x 2 is equal to 2 log. రెండు చెక్స్ కావాలి. 3 minus log is equal to 2 log. ఓకే, x వాల్యూ ఫైండ్ చేయాలి. దీనికి x వాల్యూ ఫైండ్ చేయాలి కాబట్టి మన x ఇంటూలో మన రావగలిగేది ఏముంటుంది, y అవుతుంది. therefore x is equal to 2 log 2 by log 3 minus log 2. ఓకేనా, ఈజీయా? ఓకే.
నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, క్వశ్చన్ చూడమ్మా. ఎవాల్యుయేట్ అన్నాడు అంటే ఎక్స్ ఇక్కడ నెంబర్స్ లేకుండా ఎక్స్ వాల్యూ వై వాల్యూ వచ్చేలా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లాగ్ 15 ఇచ్చాడు. 15 ఎలా రాయొచ్చు? 2 3 into right in the 5. Then separate log 3 plus log 5. Okay, both are to separate. This point of view, this x. This point of view, this y. Therefore, x plus y is equal to y. X plus y and find out just. Okay, next problem. Okay, find x find out చేయమన్నాడు. x find out చేసేదాకా సమ్ చేయాలి. అలా సమ్ చేస్తూనే లాగ్స్ ఉండాలా లాగ్స్ ఉండకూడదు అని క్లీన్గా చేసుకుని సమ్ చేస్తుంటూ x find out చేసే విధంగా రావాలి. ఫస్ట్ ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఇక్కడ 2 ఉన్నది ఏమవుతుంది? లాగ్ 5 స్క్వేర్ లాగ్ 1/2 4 లో వస్తుంది. 3 లాగ్ 5 స్క్వేర్ అంటే ఎంత? లాగ్ 25. దిస్ వన్ 9 power 2 9 power 1/2 అంటే ఇది 9 రాయొచ్చు, 3 స్క్వేర్ కింద రాయొచ్చు. 3 స్క్వేర్ రాయొచ్చు కాబట్టి ఆ 3 స్క్వేర్ పవర్ 1/2 అంటే ఆ 2 క్యాన్సిల్ అవుతుంది. యాజ్ రూట్ కింద కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఇస్ 3. Therefore, log 3 is cancelled. Log 3 cancelled. Therefore, logs remove. X is equal to 20. Next problem. Explain why 7 into 11 into 13 plus 30 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 25 plus 5. All the composite numbers. As the 2 sums ఇచ్చాడు, 2 sums లో ఇక్కడ +5 ఉందమ్మా, ఈ పక్కన యాడ్ చేయాలి, సైడ్ వేసాను. ఓకే, మనం సెపరేట్ గా సెట్ చేసుకుందాం. ఈ రెండు టర్మ్స్ కామన్ ఉన్న ఎలిమెంట్ ఏంటి? నెంబర్ యాక్చువల్లీ 13 కామన్ చేస్తున్నాను. 7 into 11 into 1 plus 1. ఇక్కడ ఏమీ లేకపోతే 13 కామన్ చేస్తే 1 ఉంటుంది. ఇక్కడ ఇది సమ్ ఆఫ్ చేయండి. నెక్స్ట్ 7 into 6 into ప్లస్ 2 కామన్ ఉన్నది 5 కామన్ చేస్తే 7 into 6 into 4 into 3 into 2 into 1 plus 1. ఓకే, ఏదైనా రెండు నెంబర్స్ కంపల్సరీ ఇంటిజ్ చేస్తే యాక్చువల్ వచ్చేది కాంపోజిట్ నెంబర్. రెండు ప్రైమ్ నెంబర్స్ ఇంటిజ్ చేసిన వచ్చే ఆన్సర్ కూడా కాంపోజిట్ నెంబర్. దేర్ఫోర్ దిస్ ఇస్ ద ప్రైమ్ నెంబర్. ఈ ప్రైమ్ నెంబర్ తో ఎనీ నెంబర్ ఇక్కడ సింపుల్ గా చేసిన నెంబర్ ఏదైనా వచ్చినా దాని ఆన్సర్ ఇంటిజ్ చేస్తే ఆటోమేటిక్ వచ్చేది కాంపోజిట్ నెంబర్. దేర్ఫోర్ దిస్ ఇస్ ద 5 is the prime number. Then ఈ నెంబర్స్ ఇంటిజ్ చేసిన వచ్చే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా composite number. Therefore, this number is multiply the two integers. Two integers ఏదైనా number ఇంటిజ్ చేస్తే that is composite number. Hence the more factor, more. Okay,
this number is multiplied the two digit numbers. Two digit numbers integers two integers integers as a composite number వస్తుందని మనం చెప్తున్నాం. నెక్స్ట్ hence two or more factors అక్కడ 2 numbers ఇంటి చేసిన 3 numbers ఇంటి చేసిన 4 numbers ఇంటి చేసిన వచ్చేది కూడా కాంపోజిట్ నంబరే. hence is a composite number. okay నా sums. okay నెక్స్ట్ క్లాస్ లో 4 మార్క్ గురించి యాజ్ వెల్ రియల్ నంబర్స్ లో చెప్పడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ మై ఛానల్.